మంత్రులతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం ముగిసింది. మంత్రులందరూ జిల్లాలకు వెళ్లాలని సీఎం ఆదేశించారు. సర్వేలో వెనుకబడిన మున్సిపాలిటీలను విశ్లేషించారు. జిల్లా పర్యటన వివరాలు తెలుసుకున్నారు. ఎప్పటికప్పుడు ఇన్ఛార్జి మంత్రులతో సమావేశం ఏర్పాటు చేయాలని ఆదేశించారు. రోజువారీగా రిపోర్టు తనకు అందించాలన్నారు. అసంతృప్తి నేతలను బుజ్జగించాలన్నారు సీఎం రేవంత్ రెడ్డి. మంత్రులతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం ముగిసింది. మంత్రులందరూ జిల్లాలకు వెళ్లాలని సీఎం ఆదేశించారు. సర్వేలలో వెనుకబడిన మున్సిపాలిటీలను విశ్లేషించారు. జిల్లా పర్యటన వివరాలు తెలుసుకున్నారు. ఎప్పటికప్పుడు ఇన్ఛార్జి మంత్రులతో సమావేశం ఏర్పాటు చేయాలని ఆదేశించారు. రోజువారీగా రిపోర్టు తనకు అందించాలన్నారు. అసంతృప్తి నేతలను బుజ్జగించాలన్నారు సీఎం రేవంత్ రెడ్డి. మంత్రులతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం ముగిసింది. మంత్రులందరూ జిల్లాలకు వెళ్లాలని సీఎం ఆదేశించారు. సర్వేలో వెనుకబడిన మున్సిపాలిటీలను విశ్లేషించారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి ఈ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రులతో సమావేశం నిర్వహించారు. జూబ్లీహిల్స్ లో ఉన్నటువంటి పార్లమెంట్ క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అందరు మంత్రులు, పార్లమెంట్ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి మంత్రులందరితో సమావేశం నిర్వహించారు. కొద్దిసేపమే సమావేశం కంప్లీట్ కావడంతో ఇందులో సమావేశంలో మంత్రులందరూ కూడా జిల్లాలకు వెళ్ళాలి, వెంటనే అక్కడ ఉన్నటువంటి రెబల్స్ బిడద లేకుండా చూడాలి, జిల్లాలో పర్యటన వివరాలన్నీ కూడా మంత్రుల దగ్గర నుంచి అడిగి తెలుసుకున్నారు. సర్వేల్లో వెనుకబడినటువంటి మున్సిపాలిటీని విశ్లేషించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. రోజువారీగా రిపోర్టు తనకు అందించాలంటూ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రులందరూ కూడా దిశానిర్దేశం చేశారు. ఇక అసంతృప్తి నేతలను గుర్తించాలంటూ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రులందరూ కూడా దిశానిర్దేశం. ఇక ఇప్పటికే ఎవరితో టీపీసీ మహేష్ కుమార్ కూడా మాట్లాడుతూ ఎవరితో తను పొత్తు లేదు, ఎంఐఎంతో కూడా ఎక్కడ కూడా పొత్తు లేదు, తన పొత్తు మాత్రం సిపిఐతో మాత్రమే అంటూ కూడా మహేష్ కుమార్ కూడా చెప్పినట్టు గురించి కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలు ఖచ్చితంగా మమ్మల్ని తీసుకుంటాయి. దాదాపు 99% బీ ఫామ్లు ఇప్పటికే కంప్లీట్ చేయడం జరిగింది. 90% పైగా మున్సిపల్ ఎన్నికల్లో విజయం సాధిస్తామంటూ కూడా మహేష్ కుమార్ గౌడ్ ధీమా కూడా వ్యక్తం చేయడం జరిగింది. ప్రస్తుతం ఆయా నియోజకవర్గాలకు సంబంధించినటువంటి అన్ని నివేదికలు కూడా ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అడిగి తెలుసుకున్నట్లు కూడా మహేష్ కుమార్ గౌడ్ చెప్పినటువంటి పరిస్థితులు వస్తుంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 116 మున్సిపాలిటీలకు 7 కార్పొరేషన్ జరిగినటువంటి ఎన్నికల్లో దాదాపు కాంగ్రెస్ పార్టీ 90% పైగా సీట్లను గెలుస్తుందంటూ కూడా మహేష్ కుమార్ గౌడ్ ధీమా వ్యక్తం చేశారు. ప్రస్తుతం అయితే రేపటి నుంచి జిల్లాల పర్యటన, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జిల్లాల పర్యటన రేపు మిర్యాలగూడెంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జిల్లా పర్యటన ఉన్న నేపథ్యంలో అక్కడ ఉన్న అధికారులందరూ కూడా ఇప్పటికే మీటింగ్ సంబంధించిన అరేంజ్మెంట్స్ కూడా చూస్తున్నారు. రేపు నుంచి జిల్లా ఈ నెల 9 తేదీ వరకు కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జిల్లాల పర్యటన ఉంటుంది. వాటికి సంబంధించిన షెడ్యూల్ కూడా ఇప్పటికే ఖరారు చేస్తున్నారు. ఈ రోజు జరిగిన మంత్రుల సమావేశంలో కూడా అనేక అంశాలతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రులతో సమావేశం నిర్వహించిన పరిస్థితి కనబడుతుంది. మౌనిక. రైట్ సునీల్, థ్యాంక్ యూ. కేంద్ర బడ్జెట్ అన్ని వర్గాలకు మేలు జరిగేలా ఉందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు బడ్జెట్ ప్రవేశపెడతారనే ఆలోచనలకు భిన్నంగా ఈ బడ్జెట్ ను ప్రవేశపెట్టామన్నారు. రాష్ట్రాల వారీగా కాకుండా దేశ అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని ఈ బడ్జెట్ రూపొందించామన్నారు. గ్రామ పంచాయతీలు, పట్టణ, స్థానిక సంస్థలకు సరిపడా నిధులను కేటాయించామన్నారు. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధి పనులను ఎలాంటి ఇబ్బంది లేకుండా కొనసాగిస్తామన్నారు. బడ్జెట్ అంటే ఉచితాలు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో గత 12 సంవత్సరాలుగా ఏవైతే ప్రజలకు చెప్తా ఉన్నామో అది చేసి చూపిస్తున్నటువంటి బడ్జెట్. గత 12 సంవత్సరాలుగా సమాజంలోని అన్ని వర్గాలకు మేలు జరిగే విధంగా ఈ యొక్క బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది. ఈరోజు ఒక చెడు అభిప్రాయం ప్రజల్లో బడ్జెట్ అంటే ఉచితాలు ప్రవేశపెట్టడమే బడ్జెట్ అనే విధంగా ఆలోచన చేస్తా ఉన్నారు. బడ్జెట్ అంటే ఎలక్షన్స్ లో లబ్ధి పొందడం కోసం మాత్రమే బడ్జెట్ పెడతారనేటువంటి ఆలోచన గతంలో ఉంది. ఆ రకంగా అన్ని పార్టీలు కూడా ప్రయత్నం చేస్తా ఉన్నాయి. ఎలక్షన్స్ అప్పుడు ఆ రకం కూడా కొన్ని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాలు కూడా చేస్తుంటాయి. కానీ ఈ సంవత్సరం బడ్జెట్ మాత్రము ఎన్నికల బడ్జెట్ కాకుండా దేశంలోని
అన్ని వర్గాల ప్రజల సంక్షేమం కోసం, భావితరాల భవిష్యత్తు కోసం 2047లో భారతదేశం ఒక డెవలప్డ్ కంట్రీగా, ఒక అభివృద్ధి చెందిన దేశంగా, ఒక వికసిత్ భారత్గా ఎమర్జ్ కావడం కోసము వేస్తున్నటువంటి అడుగులో మరొక అడుగు ఈ సంవత్సరం బడ్జెట్ అని ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో గత 12 సంవత్సరాలుగా ఏవైతే చంద్రబాబు, లోకేష్ ఆలోచనల మేరకే అంబటి రాంబాబు, జోగి రమేష్ ఇళ్లపై దాడులు చేశారన్నారు మాజీ మంత్రి పేర్ని నాని. ఉద్దేశపూర్వకంగానే ఆటవిక చర్యలకు పాల్పడ్డారని మండిపడ్డారు. గుంటూరు, విజయవాడ ఎంపీల నేతృత్వంలో గూండాలు, కిరాయి మనుషులు, గంజాయి బ్యాచ్ దాడి చేశారన్నారు. పెట్రోల్ బాంబు విసరడంలో నైపుణ్యం సాధించిన వారితో జోగి రమేష్ ఇంటిపై దాడి చేయించారన్నారు. పోలీసుల సమక్షంలోనే వందల మంది దాడికి పాల్పడ్డారని పేర్ని నాని మండిపడ్డారు. వీళ్ళిద్దరిళ్లపై ఆటవికంగా దాడి చేయడం అనేది ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్ గా ఉద్దేశపూర్వకంగా ఇక్కడ ఎంపీని అక్కడ ఎంపీని ఇద్దరిని కూడా ఆదేశాలు ఇచ్చి ఆ ఎంపీల నేతృత్వంలో బహిరంగంగా వందల మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని, రౌడీల్ని, పార్టీ ముసుగులో గూండాల్ని, గంజాయి బ్యాచ్ ని దుర్మార్గంగా సమాజంలో ఎమ్మెల్యేగా, మంత్రిగా పనిచేసినటువంటి ఒక ప్రజానాయకుడికే ఈ రకమైనటువంటి పరిస్థితులు ఈ రాష్ట్రంలో ఉత్పన్నమవుతాయి. పోలీసులు సాక్షులుగా ఉండి ఇటువంటి ఆటవిక చర్యలు జరుగుతుంది. చాలా మంది కానిస్టేబుల్స్, సబ్ ఇన్స్పెక్టర్లు ఆవేదన చెందుతున్నారు. ఇవాళ ఎవడో మెప్పు కోసమో, ఎవడో పోస్టింగ్ కోసమో కొంతమంది రామకృష్ణ లాంటి అధికారులు లేదా రాజశేఖర్ బాబు లాంటి అధికారులు ఈ రకంగా ఇళ్ల మీద బరితెగించి పట్టపగలు పెట్రోల్ బాంబులు వేసే సంస్కృతి పోలీసుల సమక్షంలో, పోలీసులు ఉండగా పోలీసుల సమక్షంలో ప్రత్యర్థి రాజకీయ నాయకులు ఇళ్ల మీద పెట్రోల్ బాంబులు వేసే సంస్కృతిని మేము మొదలుపెడితే దానికి పోలీసులే రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ విచారణపై యువతి వీడియో విడుదల చేసింది. జనసేన త్రిసభ్య కమిటీ సమావేశం కావడంపై ఎమ్మెల్యే అరవ శ్రీధర్ పై ఆరోపణలు చేసిన యువతి వీణ పవన్ కళ్యాణ్ కు ధన్యవాదాలు తెలిపారు. జనసేన త్రిసభ్య కమిటీ ముందుకు హాజరు కావడానికి సిద్ధంగా ఉన్నామని వీణ తెలిపారు. నా పేరు సాయికృష్ణ ఆజాద్ అడ్వకేట్. ఈరోజు ముఖ్యంగా ఏంటంటే పవన్ కళ్యాణ్ గారికి మొట్టమొదటిసారిగా ఆయనకి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఎందుకు అంటే ఆయన ఈ యొక్క వీణా శ్రీధర విషయంలో త్రిసభ్య కమిటీ వేయటం జరిగింది. దానికి సంబంధించి త్రిసభ్య కమిటీ వారు ఎవరైతే ఉన్నారో వారు ఈరోజు విచారణ చేపట్టారని చెప్పి విషయం తెలుస్తూ ఉంది. అయితే మాకు ఎలాంటి ఇంటిమేషన్ అయితే రాలేదు. మేము రెడీగా ఉన్నాం మా యొక్క ఇన్నోసెన్స్ ప్రూవ్ చేసుకున్నాం కోసం. అలాగే లీగల్కి సంబంధించి అనేక అంశాల పట్ల మేము కూడా దానిపైన పోరాడటానికి మేము సిద్ధంగా ఉన్నాం. అయితే ఇలాంటి అవకాశం వస్తే ఖచ్చితంగా మేము సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి మీ ముందుకు తీసుకొస్తా ఉన్నాను. ఖచ్చితంగా మేము గనక అవకాశం ఇస్తే మా యొక్క ఏదైతే ఇన్నోసెన్స్ ఏదైతే ఉందో మేము ప్రూవ్ చేసుకోవడానికి ప్రతిదీ కూడా మేము ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. దీనికి సంబంధించి వీణ మాట్లాడతారు. వీణ గారు చెప్పండి. అందరికీ నమస్కారం. ముందుగా పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు 3 కమిటీ వేసినందుకు. కాకపోతే మాకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ రాలేదు, నో ఫోన్ కాల్స్, నథింగ్. మాకైతే ఇట్లా అటెండ్ అవ్వమని చెప్పి మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకోమని చెప్పి నాకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ రాలేదు. ఫర్దర్గా అలాంటి ఇన్ఫర్మేషన్ కానీ, కాల్స్ కానీ, త్రూ మెసేజెస్ కానీ అటెండ్ అవ్వమని చెప్తే వీఆర్ విల్లింగ్ టు కమ్ అండ్ ప్రూవ్. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మున్సిపాలిటీలో ఏర్పాటు చేసిన ఓ ఫ్లెక్సీ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. 7వ వార్డు నుంచి ఓ మహిళ పోటీ చేస్తుండగా మా ఇంటి ఆడపడుచుకే మా ఓటు అని రాయించి వీధికి వెళ్లే మార్గంలో ఏర్పాటు చేశారు. తమ గల్లీ వాసులందరం ఏకగ్రీవంగా ఎన్నుకున్నామని పేర్కొన్నారు. దయచేసి ఇతరులెవరూ తమను ఓట్లు అడగవద్దని కోరుతూ 7వ వార్డు ఇంక్లైన్ బస్తీ ప్రజల పేరుతో ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో ఎక్సైజ్ శాఖ అధికారులు దాడులు చేపట్టారు. కూకట్పల్లి, గోల్కొండ, అమీర్పేట్ పరిధిలోని పలు ప్రాంతాల్లో సిఐ నాగరాజు నేతృత్వంలో తనిఖీలు జరిగాయి. కూకట్పల్లి పరిధిలో 280 గ్రాముల గంజాయి స్వాధీనం చేసుకోగా గోల్కొండ పరిధిలో 350 గ్రాముల గంజాయి పట్టుకున్నారు అధికారులు. అమీర్పేట్ పరిధిలో 300 గ్రాముల గంజాయి స్వాధీనం చేసుకున్న అధికారులు 3 నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
బీఫామ్ ఇస్తానని ఆశ చూపి మాజీ ఎమ్మెల్యే తమను మోసం చేస్తారని ఆశావహులు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. చొప్పదండి మున్సిపల్ ఎన్నికల్లో చివరి నిమిషంలో టీఆర్ఎస్ బీఫామ్ ఇస్తారని ఆశ చూపి ఇంటికి పిలిపించి అవమానించారని మాజీ ఎమ్మెల్యే సుంకి రవిశంకర్ పై తీవ్ర విమర్శలు చేశారు. చొప్పదండి మున్సిపాలిటీలో ఎస్సీ మహిళా రిజర్వేషన్ కింద 4వ వార్డు అభ్యర్థిగా కల్లెపల్లి కోమలత మహేష్ దంపతులకు బీఫామ్ ఇస్తామని మాజీ ఎమ్మెల్యే హామీ ఇచ్చినట్లు తెలిపారు. అయితే చివరి నిమిషంలో ఆ హామీని విస్మరించి వేరే వ్యక్తికి టికెట్ కేటాయించడంతో తీవ్ర మనోవేదనకు గురైన దంపతులు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. చేతులు చేసి తల్లి నీకు నీ మాడుతున్నా చెప్పిన ఆశించిన వాళ్ళందరికీ టికెట్ రాదు, ఆ కోవలోనే నీకు రాలేదు అని అంటే నేను సంతోషించేవాడిని. కానీ నేనాడు టికెట్ ఆశించలేదు. నన్ను నాకెందుకు టికెట్ ఇవ్వలేదు రీజన్ చెప్పాలి. నన్ను ఎందుకు పిలిచినావు ఇంటికి? మా కుటుంబాన్ని ఈరోజు రోడ్డు మీద ఎందుకు ఉంచినావు? మేము మీ అనుగుణంగానే మీ యొక్క సూచనల మేరకే నేను, నా భార్య, మా తండ్రి గారు ప్రతి గడప దొక్కి మాకు ఎమ్మెల్యే గారు, మాజీ ఎమ్మెల్యే గారు మాటిచ్చిండ్రు. తప్పకుండా మేము బీఆర్ఎస్ నుంచి పోటీ చేస్తామని, వాళ్ళందరూ కారు గుర్తు ఓటేయమని వేడుకున్నాం. ఇప్పుడు మేము వెళ్ళి వారికి మా ముఖం ఎలా చూపించమంటారు? మాకు ఇతర పార్టీల నుంచి అవకాశాలు వచ్చినా కూడా మేము ఇతనికి ఇచ్చిన మాట కట్టుబడి మేమున్నాం. లేదు నీకు అలాంటివి ఏదైనా ఉంటే ముందే పిలుచుకుంటే మేము వేరే పార్టీ నుంచి ఇంకెక్కడి నుంచి ఆశించే వాళ్ళం, టికెట్ ఏదో విధంగా చేసుకునే వాళ్ళం. చివరి నిమిషం వరకు కూడా నాకు చెప్పలేదు నువ్వు. ఇప్పుడు బీఫామ్ ఇవ్వలేదు కదా మీకు? అవును, బీఫామ్ ఇవ్వలేదని మీరు రెబల్స్గా పోటీ చేయనున్నారా? తప్పకుండా. 8వ తరగతి చదువుతున్న బాలికపై అత్యాచారం కేసులో నిందితుడిపై పోక్సో కేసు నమోదైంది. శ్రీ సత్యసాయి జిల్లా ఎన్పికుంట మండలం యాదలవాండ్లపల్లి గ్రామానికి చెందిన బాలిక మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలో 8వ తరగతి చదువుతోంది. గతేడాది దసరా సెలవుల్లో స్వగ్రామానికి వెళ్లిన బాలికను సొంత బావ మహేంద్ర వంట చేసేందుకు ఇంటికి పిలిపించుకుని లైంగిక దాడి చేశారు. బాలిక గర్భవతి కావడంతో 4 నెలల క్రితం రాయచోటిలో గౌరీ నర్సింగ్ హోమ్ కి తీసుకెళ్లి గర్భస్రావానికి ఇంజెక్షన్ వేయించారు. తల్లిదండ్రులు ఫిర్యాదు మేరకు నిందితుడిపై పోక్సో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. తన కూతురు కస్తూర్బా గాంధీ పాఠశాల ఎన్పికుంటలో 8వ తరగతి చదువుతోందని, అయితే 27వ తేదీన ఈ నెల అంటే జనవరి 27వ తేదీన ఆమె 4 నెలల గర్భవతిని తేలిందని, దీనిపై విచారించాల్సిందిగా ఒక ఫిర్యాదు చేయడం జరిగింది. ఆ ఫిర్యాదులో ఆ బాధిత బాలికను ఆమె తల్లి విచారించగా తన సొంత బావైనటువంటి, అంటే ఈ ఫిర్యాది నీలమ్మ భర్త అక్క కొడుకు మహేంద్ర అనే అతను ఈ బాధిత బాలిక 2025 దసరా సెలవుల్లో ఇంటికి వచ్చినప్పుడు ఈ మహేంద్ర తన ఇంటికి పిలిపించుకొని ఆమెపై లైంగిక దాడి చేసినట్లుగా ఈ ఫిర్యాదులో పేర్కొనడం జరిగింది. 88 BNS మరియు సెక్షన్ 3 and 4 పోక్సో యాక్ట్గా కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినాం. తన కూతురు కస్తూర్బా గాంధీ పాఠశాల ఎన్పికుంటలో 8వ తరగతి చదువుతోందని, హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా అమర్నాథ్ నియమితులయ్యారు. గెలాక్సీ క్రికెట్ క్లబ్ కు చెందిన అమర్నాథ్ను నియమిస్తూ అంబుడ్స్మన్ నుంచి ఉత్తర్వులు జారీ అయ్యాయి. హెచ్సీఏ ఎన్నికలు 2023లో జరగగా ఆ ఎన్నికల్లో జగన్మోహన్ రావు ఒక్క ఓటుతో విజయం సాధించారు. గతంలో గౌలీపుర క్రికెట్ క్లబ్ బిఎన్ అధ్యక్షుడు కృష్ణ యాదవ్ సంతకాన్ని ఫోర్జరీ చేసిన జగన్మోహన్ రావు దాని ద్వారా శ్రీచక్ర క్లబ్ ఏర్పాటు చేశారు. ఆ క్లబ్ ద్వారా హెచ్సీఏ అధ్యక్షుడిగా పోటీ చేసి గెలుపొందారు. దీనిపై అంబుడ్స్మన్ జస్టిస్ సురేష్ కుమార్ కైత్ విచారణ చేపట్టి జగన్మోహన్ రావు ఎన్నిక చెల్లదని ప్రకటించారు. 2వ స్థానంలో 62 ఓట్లు సాధించిన అమర్నాథ్ను అధ్యక్షుడిగా ప్రకటించారు. వారం రోజుల్లో అమర్నాథ్ బాధ్యతలు చేపట్టాలని అధికారులు సూచించారు.
గ్రామంలో కోతులు రోజురోజుకి పెరుగుతుండటంతో వినూత్నంగా స్పందించారు సర్పంచ్ రాజిరెడ్డి. సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం నాగంపేట గ్రామంలో పంటలు ఇళ్లపై కోతుల దాడులు ఎక్కువ కావడంతో గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ పరిస్థితిని గమనించిన సర్పంచ్ రాజిరెడ్డి స్వయంగా ఎలుగుబంటి వేషం ధరించి గ్రామ వీధుల్లో తిరిగి కోతులను తరిమికొట్టే ప్రయత్నం చేశారు. ఈ చర్యకు కోతులు భయపడి అడవి వైపు పారిపోవడంతో గ్రామానికి కొంతకాలం ఉపశమనం లభించింది. గత కొంతకాలంగా కోతుల కారణంగా పంటలకు తీవ్ర నష్టం జరుగుతుండటంతో పిల్లలు వృద్ధులు బయటకు రావడానికి భయపడే పరిస్థితి నెలకొంది. సర్పంచ్ చూపిన చొరవను గ్రామస్తులు అభినందిస్తూ కోతుల సమస్యకు శాశ్వత పరిష్కారం కోసం సంబంధిత అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. గ్రామ సంక్షేమం కోసం సర్పంచ్ చేసిన ఈ వినూత్న ప్రయత్నం ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. మద్దులు రాస్తారా ఈ కోతులు దమాస్తున్నాం తానే. తిరుపతి జిల్లా చంద్రగిరిలో గంజాయి తరలిస్తున్న 2 నిందితులు అరెస్ట్ చేశారు పోలీసులు. నిందితుల నుండి 6.6 లక్షల విలువైన 22 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్న పోలీసులు నిందితులు షేక్ లాలా శిశుకుమార్ గా గుర్తించారు. విశాఖపట్నం నుంచి గంజాయిని తెచ్చి చంద్రగిరి పరిసర ప్రాంతాల్లో విక్రయాలు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. నిందితులపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించినట్లు పోలీసులు వివరించారు. చంద్రగిరి మండలంలో గంజాయి వంటి మత్తు పదార్థాలు వినియోగంపై అరికట్టాలనేటువంటి దృఢ సంకల్పంతో మా చంద్రగిరి సబ్ డివిజన్లో ఉన్నటువంటి అధికారులకు ఇచ్చిన సూచన మేరకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించి అందులో భాగంగా చంద్రగిరి డిఎస్పి ప్రసాద్ వారికి రాబడినటువంటి సమాచారం మేరకు చంద్రగిరిలో ఉన్న మమ్మల్ని అందరినీ కూడా అప్రమత్తం చేయడంతో అందులో భాగంగా ప్రత్యేక ఇన్ఫర్మేషన్ డెవలప్ చేసుకొని గంజాయి అక్రమ రవాణా జరుగుతున్నట్లు కొంతమంది స్మగ్లర్లు గంజాయి తీసుకొస్తున్నట్లు రాబడినటువంటి సమాచారం మేరకు ఆడికి వెళ్ళడం జరిగింది. వెళ్ళి మమ్మల్ని చూసి 2 వ్యక్తులు పారిపోవడానికి ప్రయత్నిస్తే వాళ్ళని పట్టుకొని అనుమానంగా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి 2 బ్యాగులు తనిఖీ చేస్తే సుమారు 22 కేజీల గంజాయి దొరకడం జరిగింది. ఈ గంజాయి వీళ్ళకి వైజాగ్కు చెందినటువంటి ఒక వ్యక్తి సరఫరా చేస్తున్నట్లు మా విచారణలో తేలింది. అమెరికాతో వాణిజ్య ఒప్పందం చారిత్రకమన్నారు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్. ఈ డీల్ భారత్కు లాభమేనని, భారత్ భవిష్యత్తును మారుస్తుందని అన్నారు. రాహుల్ గాంధీ వ్యాఖ్యలు ట్రేడ్ డీల్పై విపక్షాల విమర్శలను తిప్పికొట్టారు. యుఎస్తో ఏర్పాటు చేసుకున్న ట్రేడ్ డీల్తో భారత ఆర్థిక వ్యవస్థ పటిష్టం అవుతుందన్నారు. రాహుల్ గాంధీ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని విమర్శించారు. ఈ అంశంపై రాహుల్ ద్వంద్వ వైఖరి ప్రదర్శిస్తున్నారని, అబద్దాలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. లోక్సభలో విపక్షాలు దురుసుగా ప్రవర్తించాయని చెప్పారు. भारत के भविष्य को 4 चांद लगाने वाला ट्रेड डील माननीय प्रधानमंत्री नरेंद्र मोदी जी के नेतृत्व में कल रात फाइनलाइज किया गया है. मैं 140 करोड़ देशवासियों की तरफ से माननीय प्रधानमंत्री नरेंद्र मोदी जी का धन्यवाद करता हूं और आप सभी को बधाई देता हूं, क्योंकि ये वास्तव में भारत की अर्थव्यवस्था को, भारत के 140 करोड़ नागरिकों को, हर गरीब किसान, मछुआरा, गांव में रहने वाला युवा युवती, हमारी बहनें, महिलाएं, सभी के लिए ढेर सारे अवसर लाने वाला ट्रेड डील माननीय प्रधानमंत्री जी ने कल तय किया. साधारणतः तो हम पार्लियामेंट में बोलना चाहते थे इसके बारे में, लेकिन हम सबने देखा वो भद्दा दृश्य जिस प्रकार से विपक्ष, विशेषकर राहुल गांधी जी के नेतृत्व में कांग्रेस पार्टी और उनके मित्र पक्ष डीएमके, तृणमूल कांग्रेस, समाजवादी पार्टी, कितना भद्दा व्यवहार आज उन्होंने पार्लियामेंट में किया. माननीय अध्यक्ष जी की आसन तक पहुंचकर उनका अपमान किया. मैं घोर निंदा करता हूं विपक्ष की, राहुल गांधी जी की, जिसके कारण हम पार्लियामेंट के बदले आज आपके समक्ष यहां पे जानकारी देने आए हैं. లోక్సభలో విపక్ష సభ్యుల ఆందోళనకు దిగారు. స్పీకర్ ముందున్న టేబుల్ ఎక్కి ఎంపీలు నిరసన చేపట్టారు. స్పీకర్ పైకి పేపర్లు విసిరారు విపక్ష ఎంపీలు. అమెరికాతో వాణిజ్య ఒప్పందంపై తీవ్ర విమర్శలు చేశారు. మోదీని ట్రంప్ బెదిరించి ఒప్పందం చేసుకున్నారన్నారు.
ప్రధాని మోదీపై రాహుల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మోదీ చాలా భయంలో ఉన్నారని, తీవ్ర ఒత్తిడితోనే ఒప్పందంపై సంతకాలు చేశారన్నారు. రైతుల రక్త మాంసాలు కేంద్రం అమ్ముకుందని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. మోదీ దేశాన్ని అమెరికాకు అమ్ముకున్నారని ఆరోపించారు. As you have seen to our budget, and all I am saying is I want to make a statement about what happened between China and India and how our Prime Minister reacted to it. Why am I being stopped? Sir, in Ladakh, in eastern Ladakh, there was a conflict. Our soldiers were killed. I requested Honorable LOP to speak repeatedly. I made a request to speak on the speech of the Honorable President. Central, as you have. లోక్సభలో విపక్ష సభ్యులు ఆందోళనకు దిగారు. స్పీకర్ ముందున్న టేబుల్ ఎక్కి ఎంపీలు నిరసన తెలిపారు. స్పీకర్ పైకి విపక్ష ఎంపీలు పేపర్లు విసరడంతో రచ్చరచ్చయింది. పేపర్లు విసిరిన 8 మంది కాంగ్రెస్ ఎంపీలను ఈ సెషన్ ముగిసే వరకు లోక్సభ సస్పెండ్ చేసింది. సస్పెండ్ అయిన వారిలో తెలంగాణ ఎంపీ చామల కూడా ఉన్నారు. ఆర్మీ మాజీ చీఫ్ నరవణి రాసిన బుక్ పై లోక్సభలో వివాదం నడిచింది. లదాఖ్ సరిహద్దు వివాదంపై భారత మాజీ ఆర్మీ చీఫ్ జనరల్ ఎంఎం నరవణి రాసిన పుస్తకం పార్లమెంట్లో పెను దుమారం రేపింది. నరవణి రాసిన బుక్ పై సంభాషణను ప్రారంభించడానికి రాహుల్ గాంధీ సభలో పదే ప్రయత్నించగా స్పీకర్ మైక్ కట్ చేశారు. దీంతో విపక్ష సభ్యులు ఆందోళనకు దిగారు. ప్యానెల్ స్పీకర్ పైకి విపక్ష ఎంపీలు పేపర్లు విసరడంతో దుమారం రేగింది. మణిపూర్లో ఏడాదిగా కొనసాగుతున్న రాజకీయ అనిశ్చితికి తెరపడింది. రాష్ట్ర నూతన సీఎంగా అసెంబ్లీ మాజీ స్పీకర్ యమ్నామ్ ఖేమ్చంద్ సింగ్ బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ మేరకు ఢిల్లీలో జరిగిన బీజేపీ శాసనసభాపక్ష సమావేశంలో ఆయనను శాసనసభాపక్ష నేతగా ఎన్నుకున్నట్లు పార్టీ ప్రకటించింది. రాష్ట్రంలో జాతుల మధ్య హింస ప్రచురిల్లిన నేపథ్యంలో అప్పటి సీఎం ఎన్ బీరేన్ సింగ్ రాజీనామా చేయడంతో గతేడాది ఫిబ్రవరి 13 నుంచి మణిపూర్లో రాష్ట్రపతి పాలన అమల్లో ఉంది. తాజాగా బీజేపీ అధిష్టానం తీసుకున్న నిర్ణయంతో కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు మార్గం సుగమమైంది. భారత్ అమెరికా వాణిజ్య ఒప్పందంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. భారత్తో వాణిజ్య ఒప్పందానికి అంగీకరిస్తున్నామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. సుంకాలను 18% తగ్గిస్తున్నామని వెల్లడించారు. అమెరికాపై విధిస్తున్న సుంకాలను 0 స్థాయికి చేర్చడానికి రష్యా నుంచి చమురు దిగుమతులను నిలిపివేయడానికి భారత్ అంగీకరించిందని తెలిపారు. ట్రంప్ ప్రకటనతో ఇప్పటిదాకా భారత్ ఉత్పత్తులపై పడుతున్న 50% సుంకాలు 18%కి తగ్గనున్నాయి. కూడా ఈ అదనపు సుంకాల తొలగింపును ధృవీకరించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి సోమవారం ట్రంప్ ఫోన్ చేశారు. అనంతరం తన సోషల్ మీడియా వేదిక ట్రూత్ లో ప్రకటన చేశారు. భారత ప్రధాని మోదీతో మాట్లాడటాన్ని గౌరవంగా భావిస్తున్నానని ట్రంప్ పేర్కొన్నారు. తనకున్న గొప్ప స్నేహితుల్లో మోదీ ఒకరన్నారు. భారత్ కు ఆయన శక్తివంతమైన గౌరవప్రదమైన నాయకుడిగా కొనియాడారు. మోదీపై గౌరవంతో ఆయన విజ్ఞప్తి మేరకు వెంటనే వాణిజ్య ఒప్పందానికి అంగీకరిస్తున్నానని తెలిపారు. అమెరికా ఉత్పత్తులను భారీగా కొనేందుకు భారత ప్రధాని కట్టుబడి ఉన్నారన్నారు.